దుబాయ్లో తెలంగాణ వారిపైన పాకిస్తానీలు దాడి చేశారు. దాడిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా నిర్మల్ జిల్లా సోన్కు చెందినటువంటి ప్రేమ్ సాగర్ గా తెలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినటువంటి శ్రీనివాస్ గా గుర్తించారు ఇద్దరు మృతుల్ని. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆర్మూర్కి చెందినటువంటి సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాగర్ను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. దుబాయ్లోని ఓ బేకరీలో పనిచేస్తున్నటువంటి సమయంలో బాధితులు అక్కడ పాకిస్తాన్ల దాడిలో ఈ రకంగా దారుణంగా ఇద్దరు మరణించిన మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలవడం జరిగింది. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆసుపత్రిలో సాగర్ చికిత్స పొందుతున్న దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. మరో ఇద్దరు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సాగర్ దృశ్యాలు కనబడుతున్నాయి. అయితే మరొక ఇద్దరు మరణించారు. దాంట్లో నిర్మల్ జిల్లాకు సంబంధించిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాస్గా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, సో వారంతా బేకరీలో పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగి ఉంటుంది? అంటే అక్కడ కేవలం వీరిద్దరే ఉన్నారా, లేకపోతే ఆ ఘటన సమయం లేకంగా చంపేంతలా అసలు ఏం దారితీసింది? ఆ కుటుంబానికి ఎటువంటి సమాచారం అందుతోంది? మనోజ్, ఏదైతే దుబాయ్లో తెలంగాణ వాసులకు ప్రమాదం జరిగింది, ఇది ఇద్దరిని హత్య చేశారు పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి. నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ తో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాసులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తెలంగాణ వాసులకు గాయాలే. అందులో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చెందిన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎందుకంటే ఏదైతే ఆ బేకరీలో పనిచేస్తున్న క్రమంలో సుమారు ఒక 10 నుంచి 15 మంది ఆ బేకరీలో ఉంటారు. అయితే వారు అందరూ కూడా ఒకే దగ్గర ఎవరి పనులు వాళ్ళు చేసే క్రమంలో అక్కడ అయితే పాకిస్తానీలకు కొంత హార్డ్ వర్క్ మన ఇండియన్స్ కంటే ఎక్కువ పాకిస్తాన్లు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే క్రమంలో వారికి హార్డ్ వర్క్ చెప్తూ ఉంటారు. వారి పైన తెలంగాణ వాసులు సూపర్వైజింగ్ చేస్తున్న క్రమంలో అదే క్రమంలో అతనికి పాకిస్తాన్కి కొంచెం మనసు నొప్పి ఉంటుందో లేదో ఏమో కానీ మాత్రం ఒక్కసారిగా తెలంగాణ వాసుల పైన దాడికి దిగాడు. ఆ దాడికి దిగిన క్రమంలో ఇద్దరు తెలంగాణ వాసులు ఒక్కసారిగా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. మరో ఇద్దరైతే దుబాయ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దానికి అంతకు సంబంధించి ఏదైతే ఆ బేకరీలో వీరు ఆర్మూర్ చెందిన సాగర్ బేకరీలో ఏదైతే బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ తయారు చేసే వ్యక్తి, ఆ తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్న క్రమంలో ఈ సాగర్ అనే వ్యక్తి అక్కడ పారిపోయి ఆఫీస్ రూమ్ లో ఉన్న దానికి అందరికి సంబంధించి ఆఫీసులో అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడంతో ఈయన అయితే ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో వ్యక్తి కూడా గాయాలయ్యి ఆసుపత్రికి. ఎవరైతే జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురికి సంబంధించిన శ్రీనివాస్, అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లా సోన్ చెందిన సాగర్ ఇద్దరు ఒక్కసారిగా ఉరుకుతున్న క్రమంలో వారు కింద పడడంతో వారిని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి అక్కడికక్కడే పొడిచి చంపినట్లు సాగర్ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ దుబాయ్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, ఇండియన్స్ అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ వాసులు ఇద్దరు హత్యకు గురి కావడం, దాంతో పాటు మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందడం బాధాకరం. ఇటీవల కాలంలోనే ఈ దాడులు, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఏదైతే కోపం, ఆ వైరుధ్యం గుర్తు రావడం వల్ల మీరు పాకిస్తాన్లు మేము ఇండియన్స్ అనే విధంగా అక్కడ గొడవ జరిగిందనేది తెలుస్తుంది మనోజ్. సో మృతుల కుటుంబాలు ఏం చెప్తున్నాయి అంటే ప్రస్తుతం ఆ మృతదేహాలకు సంబంధించి వారు ఒక్కసారి అక్కడ ఉద్యోగం చేయడానికి కానివ్వండి, ఏదైనా పని చేయడానికి వెళ్ళిన తర్వాత సదరు యాజమాన్యం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సి ఉంటుంది వారందరికీ కూడా. సో అక్కడ జరిగిన ఘటన పైన అక్కడ ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగువారు కానివ్వండి, ముఖ్యంగా ఎక్కడైతే పని చేయడానికి వెళ్ళారు అక్కడ యాజమానులు కానివ్వండి, కుటుంబానికి ఎటువంటి సమాధానం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? అయితే మొత్తానికి ఏదైతే ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులైతే మా వ్యక్తులను అనవసరంగా చంపారు పాకిస్తానీలు, అతనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఈ మృతుల కుటుంబాలు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ ఏదైతే చికిత్స పొందుతున్న సాగర్ కుటుంబ సభ్యులైతే మా సాగర్ ను ఏదైతే క్షేమంగా ఇంటికి తీసుకురావాలని చెప్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసింది. ఆ ఎన్ఆర్ఐ సెల్ కి సంబంధించిన వ్యక్తులు దుబాయ్ లో ఉన్నారు. ప్రధానంగా ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోటికి చెందిన సత్యం నారగౌడ్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ సెల్ లో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఆ ఎన్ఆర్ఐ సెల్ కి సంబంధించిన వ్యక్తులు దానికి అందరికి సంబంధించి అన్ని సేకరించి అసలు ఎవరి తప్పు ఎవరి తప్పిదము, ఈ మృతుల కుటుంబాలకు ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలి, లేదంటే దుబాయ్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనే కోణంలో కూడా పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది మనసు. థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తం మీద దుబాయ్లో పనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులకి చాలా తేదు అనుభవం ఎదురైంది. ఆ కుటుంబం ఒక్కసారిగా కన్నీరు ముందుగా విలపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఉపాధి అవకాశం లేక దుబాయ్కి వెళ్ళి ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుందామని చెప్పినటువంటి ఆ ఇద్దరు